చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. తన పేరు చెబితే అమ్మఒడి, చేయూత, పింఛన్లు వంటి ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదంటూ ఆరోపించారు. జన్మభూమి కమిటీలు మళ్లీ తీసుకొస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకుందా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లేనని ఫైర్ అయ్యారు జగన్. జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అనంటే, చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇంటికే వచ్చే 3000 పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజును చెల్లిస్తూ ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. నీది జన్మభూమి కమిటీల వ్యవస్థ, నాది సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను, నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఒకరు జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు, జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను, 10 ఇస్తాను, 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం, సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే అని మీ అందరికీ చెప్తా ఉన్నా.